హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇదైతే నిన్నటి వీడియో అండి. అంటే నిన్న సండే అనమాట. సో సండే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసి రెడీ అయితే అయిపోయానండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా గెట్ రెడీ విత్ మీ అనేసి ఒక చిన్నగా చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేయలేదండి, వీడియోలో చూడడం తప్ప నేను ఎప్పుడు ఎట్లా గెట్ రెడీ విత్ మీలు అటువంటివి ఏం చేయడం అయితే జరగలేదు. సో ఇంకా సరే చేద్దాము, వ్లాగ్లోనే కంటిన్యూ చేద్దాము. సో గెట్ రెడీ విత్ మీ కూడా చేద్దాము. ఏమో ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు కదా, యూట్యూబ్లో మన వీడియో ఎక్కడేది ఎలా సెట్ అయ్యిద్దో తెలియదు కదా. సో అట్లానే నేను ఇంకా సరే గెట్ రెడీ విత్ మీ చేద్దాము అన్నట్టుగా ఇంకా మార్నింగే లేవగానే పనులన్నీ చేసేసుకొని స్నానం చేసి ప్రేయర్కి వెళ్తాం కదండి. సో ప్రేయర్కి వెళ్ళడానికి అయితే నేను రెడీ అవుతున్నాను అనమాట. సో నా స్కిన్ రొటీన్ అయితే ఏమి ఉండదండి, నా స్కిన్ కొంచెం డ్రైగానే ఉంటుంది. సో నేనైతే మామాయత్ ప్రోడక్ట్స్ ఈ మధ్య కాలంలోనే వాడడం అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను ఏ క్రీమ్స్ అవి వాడేదాన్ని కదండి. నా ఫేస్ ఎట్లా ఉన్నా కూడా శనగపిండి కొంచెం రాసుకునేదాన్ని అంతే, అంతకు మించి ఇంకా నేను ఏ క్రీమ్స్ వాడేదాన్ని కాదు. జస్ట్ పౌడర్, కాటుక, లిప్ బామ్ ఒకటి రాసుకునేదాన్ని అంతే. సో ఈ మధ్యకాలంలో సో మామాయత్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేద్దామని నేను అనుకున్నాను. సో అనుకోగానే నాకు అనిపించింది మామాయత్ అయితే కొంచెం న్యాచురల్గా ఉంటాయి అన్నట్టుగా అనిపించింది. సో ఫస్ట్ అయితే రోజ్ వాటర్ అయితే ఫేస్కి అప్లై చేసేసుకొని మామాయత్ రైస్ వాటర్ క్రీమ్ అనేది ఉందండి నా దగ్గర. సో డైలీ గ్లోయింగ్ స్కిన్ క్రీమ్ అనేసి సో అదైతే రాసాను. నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నానండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయలేదు, ఏ బ్రాండ్ అయినా ఏదైనా. చెప్పాను కదండి నేను ఫేస్కి ఏ క్రీమ్ వాడినని చెప్పేసి. అలానే నేను మొన్న సమ్మర్లో తీసుకున్నానండి, ఇది మే నెలలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. మామాయత్ వెబ్సైట్లోనే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకున్న 2-3 డేస్లో అయితే నాకు ఆర్డర్ అయితే డెలివరీ వచ్చేసిందండి. సో ట్రై చేశాను, బాగుంది. నాకు ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏం కనిపించలేదు. సరే బాగుంది కదా అన్నట్టుగా నేనైతే ఇంకా స్టార్ట్ చేశానండి. అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే మాత్రం రాస్తానండి. అండ్ ఈ డ్రెస్ మీకు గుర్తుందా, నా యూట్యూబ్ షార్ట్లో కూడా ఉంటుంది. సో లాంగ్ వీడియో అయితే పెట్టలేదు ఈ డ్రెస్కి సంబంధించి. ఇదైతే అమ్మ చీర అండి. సో అమ్మ చీర పక్కన పెట్టేసింది, సరే కట్టుకోను అనేసి అంది, కుట్టించుకొని కూడా అంది. సో నేను అక్కడ టైం చెప్తున్నానండి, 10:30 అయింది. నేను 11కి చర్చ్కి వెళ్ళాలి. సో 10:30 ఇంకా హాఫ్ అన్ అవర్లో నేను రెడీ అవ్వాలి అన్నట్టుగా నేను 10 కల్లా పనులు చేసేసుకొని హాఫ్ అన్ అవర్లో స్నానం అది చేసేసి రెడీ అవుతున్నాను అనమాట. సో ఈ శారీ అయితే మొన్న స్టిచ్ చేసుకున్నాను అండి. ఫ్రైడే సాటర్డే ఆ స్టేజ్లో సాటర్డే స్టిచ్ చేశాను, ఫ్రైడే కట్ చేశాను, బట్ సాటర్డే అయితే స్టిచ్ చేశాను అనమాట. లైనింగ్ అది తెచ్చుకునేది ఉంటే సో మా ఫ్రెండ్ని తెమ్మని చెప్పి తన అత్తలు వెళ్తుంటే సో తనని తెమ్మని చెప్పానండి. తను తీసుకొచ్చింది. ఇంక లైనింగ్ తీసుకొచ్చిన వెంటనే ఇంక సాటర్డే స్టిచ్ చేసేసాను. నైట్ అయ్యేంత వరకు కూడా డ్రెస్ స్టిచ్ చేస్తూనే ఉన్నానండి. నేనైతే అంబ్రెల్లా కట్ అయితే కట్ చేశాను. ఈ డ్రెస్ త్వరగా అయిపోయిద్ది కదా అనేసి అన్నట్టుగా. సో దీనికి రెడ్ బార్డర్ వచ్చిందండి ఈ శారీకి. సో పైన కింద కూడా, పైన కట్టు చెంగు, బ్లౌజు ఇవన్నీ కూడా వచ్చాయి. సో నేను అనుకునేది ఏంటంటే సో గ్రీన్, బాటిల్ గ్రీన్ అనమాట ఈ డ్రెస్ కలర్ అనేది. సో గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి రెడ్ కలర్ తీసేద్దాము మొత్తం టోటల్గా అన్నట్టుగా. శారీలో గ్రీన్ పార్ట్ ఉండేది మొత్తం డ్రెస్గా కట్ చేద్దాం అన్నట్టుగా కట్ చేశానండి. డ్రెస్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. సో శారీలానే లేదు, ఫ్యాబ్రిక్లా ఉంది అనేసి అయితే అన్నారు. నేనైతే ఐటెక్స్ కాటుకైతే నార్మల్దే పెడతానండి, చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు. సో దానివల్ల నేను ఇంకా అదే పెడతాను. కళ్ళు కొంచెం లైట్గా పెట్టిన వెంటనే మండుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు అది అలవాటు అయిపోయిందండి. సో ఎప్పుడైనా సరే ఐలైనర్ అయితే వేస్తాను, ఎప్పుడైనా, డైలీ అయితే వేయను, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం వేస్తాను. సో అట్లా పౌడర్ అయితే నేను స్పింజ్ అయితే వాడతానండి. సో ఇది వాటర్ వెళ్ళ అనేసి బాడీ స్ప్రే అన్నమాట. నేను అది ఎప్పుడైనా వాడాలి, నాకు మేకప్ వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేను వాడతా. సో నేను చేసిన ఈ ఫేస్కి మేకప్ అని అయితే నేను పేరు పెట్టనండి, ఎందుకంటే మేకప్ వేరు, నేను చేసుకునేది వేరు. సో ఇది డైలీ రొటీన్ అయితే కాదు, నార్మల్గా అలా చర్చ్కి వెళ్ళినప్పుడు గట్టా రెడీ అవుతాను. ఇలాగా హెయిర్ అయితే ఆరబెట్టేసుకున్నాను. కొంచెం ఫేస్ క్రీమ్స్ అన్నీ రాసేటప్పటికి ఇంకా చూసుకున్నాను అనమాట. సో స్లైడ్స్ పెట్టుకుంటానండి. నాకు రీసెంట్గానే ఇయర్ సర్జరీ అనేది అయిందనమాట. సో సైడ్ ఇయర్కి ఏంటంటే
సర్జరీ జరిగింది. సో సర్జరీ జరగడం వల్ల హెయిర్ అనేది అక్కడ కట్ చేసేసారు. బికాజ్ దాన్ని ఏమంటారు, స్టిక్కర్ వేస్తారు కదండి, సో కడతారు కదా, సో కట్టడం కోసమని స్టిచ్చెస్ వేసేటప్పుడు వెంట్రుకలు స్టిచ్చెస్ దగ్గర పడకుండా ఉండడం కోసమని చాలా హెయిర్ అయితే తీసేసారనమాట ఆన్ సైడ్. సో కాబట్టి నాకు ఏంటంటే కొంచెం హెయిర్ స్టైల్ వేసుకోవడంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే ఒక సైడ్ హెయిర్ అయితే వచ్చేసిందండి, నాది ఒకటి కర్లీ హెయిర్ మూలన కొంచెం హెయిర్ కట్ చేసిన ఒక 2-3 డేస్కి హెయిర్ రావడం స్టార్ట్ అయిపోయింది గ్రోత్. సో స్టార్ట్ అయిపోవడంతో నాకు ఇంకా ఎలా హెయిర్ వేసుకున్నా నాకు అది కనిపించట్లా. బేబీ సాఫ్ట్ హెయిర్ అయితే తెలిసిండేదేమో బహుశా. సో లాంగ్ అంటే సాఫ్ట్ హెయిర్కి ఇట్లా కర్లీ హెయిర్కి అదే డిఫరెన్స్ అండి. కర్లీ హెయిర్ నాది ఎంత పలుచగా ఉన్నా కూడా కొంచెం ఒత్తిగానే అనిపిస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో నాకైతే మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోతుందండి. సో సర్జరీ చేయించుకున్నాక 1 మంత్ అయితే తగ్గిందేమో, నెక్స్ట్ నుంచి ఇంక హెయిర్ అయితే ఊడిపోతుంది. ఎంత హెయిర్ ఊడిపోయినా నాది కర్లీ హెయిరే కాబట్టి పలుచగా అయితే ఉండదండి. సో ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఇంకా కొంచెం హెయిర్ స్టైల్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే వీడియోలో మీకు సరిగ్గా పర్టికులర్గా అనిపించట్లేదు. హెయిర్ అయితే చూసారా, కొంచెం అబ్బాయిలకి హెయిర్ ఎట్లా ఉంటుందో అట్లా సైడ్కి కనిపిస్తుంది మీకు. సో నాకైతే లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ నేను దువ్వెన పెట్టి దువ్వుతున్నాను చూసారా, ఆ పక్క హెయిర్ అండి. సైడ్ మీకు తెలుస్తూ ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో ఆ హెయిర్ అనేది లేదు, అంటే కొంచెం అప్పుడు కొంచెం వచ్చింది. అబ్బాయిలకి హెయిర్ ఎలా ఉంటుంది అట్లా వచ్చింది కాబట్టి అది ఎటు కలవని స్టేజ్లో ఉందండి. అటు స్లైడ్ పెట్టుకున్నా అది అనగదు, బికాస్ కర్లీ హెయిర్ కాబట్టి అస్సలు ఉండదండి. స్లైడ్ మాత్రం హెయిర్కి ఉంటుంది, దాంట్లో పట్టదు ఇంకా హెయిర్ అనేది. సో ఇంకా అయితే నేను ఇంకా హెయిర్ స్టైల్ అయితే నార్మల్గానే జస్ట్ చిన్న క్లిప్ పెట్టుకొని అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సైడ్ మొత్తం హెయిర్ వచ్చేస్తుంది. ఎలాంటి మోడల్ వేసినా నాకైతే హెయిర్ తెలిసిపోతుంది అన్నట్టుగా ఇంక నేనైతే వేసేసుకున్నాను. లేదంటే ఎప్పుడు అమ్మ వేస్తుంది, ఎవ్రీ సండేకి అమ్మ అయితే వేస్తుంది. అమ్మకి హెయిర్ స్టైల్స్ చాలా అంటే చాలా ఇష్టం అండి వేయడం అంటే. సో మా అమ్మ చాలా హెయిర్ స్టైల్స్ వేస్తుంది. మా పక్కింటి వాళ్ళు వచ్చి వేయించుకుంటారు, నాకు కూడా వేస్తుంది. సో అట్లా చర్చ్కి అయితే రెడీ అవుతున్నానండి. సో నేను యూట్యూబ్ 2018లో స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. మీరు నా వీడియో ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యిద్ది. సో 2018 నుంచి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయింది నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి. బట్ ఎప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి. ఫస్ట్ అయితే షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను. సో అట్లా షార్ట్స్ ఎక్కువ లైక్స్ రావడం అయితే చూశాను అనమాట. లైక్స్ కాదు, వ్యూస్ రావడం అయితే చూశాను నేను. సో చర్చ్ నుంచి వెళ్ళి వచ్చేసిన తర్వాత నాన్న అయితే మ్యాంగో కట్ చేశారు. మా ఇంటి ముందే పొలాలు ఉంటాయండి. సో మా ఇంటి ముందు పొలాల్లో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అట్లా ఉంటాయి. సో మామిడి పళ్ళు రాలితే మా నాన్నగారు తీసుకొచ్చి చెక్కి నాకు పీస్ ఇచ్చారు. నాన్న కూడా తిన్నారు. ఇద్దరం తిన్నాక కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి చర్చ్కి వెళ్ళొచ్చేసాకండి. ఇంకా చర్చ్కి వెళ్ళడం అంటే నేనే వీడియోస్ తీస్తాను కదండి, స్కూటీ కూడా నడుపుతూ వీడియో తీయడం అంటే నా వల్ల అవ్వదు. సో దట్ రిస్క్ చేయడం ఎందుకులే అన్నట్టుగా ఇంక నేనైతే వీడియో తీయలేదు. ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. సో లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా అమ్మది బ్లౌజ్ పీస్ ఉందండి, ఒకటి కట్ చేస్తున్నాను. కలంకారీ బ్లౌజ్ అంటారు కదా, సో కలంకారీ బ్లౌజు, సారీ కలంకారీ కాదండి, దీన్ని ఏదో అంటారు. సో అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది కదా ఆ బ్లౌజ్ అనమాట. సో ఎప్పటి నుంచో కట్ చేద్దాం అన్నట్టుగా కట్ చేయట్లేదు. సరే అని చెప్పేసి కట్ చేసేసి కుట్టేద్దాము అమ్మకి అనేసి అన్నట్టుగా నేనైతే బ్లౌజ్ అనేది స్టిచ్ కాదండి, కటింగ్ అయితే చేశాను. ఇంకా దాన్ని ఇప్పటికీ స్టిచ్ చేయలేదు. సో అట్లా నా సండే వ్లాగ్ అయితే ఇలానే ఉంటుందండి. సో ఒక్క నిమిషం కూడా నేనైతే ఖాళీ అయితే ఉండను, ఎందుకంటే నాకు ఇలా బిజీగా పని చేయడమే ఇష్టము. సో ఖాళీగా కూర్చుంటే ఏం తోచినట్టుగా, ఏదో డల్గా ఉన్నట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నాకు 2018లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పటికీ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయకపోతే చాలాసార్లు మధ్యలో బాధపడ్డానండి నేను. బికాజ్ నేను తప్పు చేశానా, లేదంటే అప్పటి నుంచే స్టార్ట్ చేస్తుంటే బహుశా ల్యాక్స్లో వ్యూస్ కాకపోయినా మరి ఆస్క హద్దు ఉండాలి కదండి. వ్యూస్ అనేవి థౌజండ్స్లో అన్నా వచ్చి ఉండేదేమో కదా, అట్లీస్ట్ మానిటైజేషన్ అన్నా అయ్యి ఉండేది కదా, సో గూగుల్ పిన్ అయినా వచ్చి ఉండేది కదా అన్నట్టుగా అనిపించింది. సో నాకు తెలిసిన వారు ముందు వెనక ఎవరు యూట్యూబర్స్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అట్లా ఎవరు లేరండి. సో నాకు హెల్ప్ చేసేవాళ్ళు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. నేనైతే అమ్మకి చెప్పాను, అమ్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా అనేసి అనే ఆలోచన ఉండే అని చెప్పాను. అమ్మ అనేసింది నీ ఇష్టం, నువ్వు ఏది చేసినా పర్లేదు,
అనేసి చెప్పింది చెయ్యి అనేసి. నేను ఏది చేద్దామని మా అమ్మకి చెప్పినా మా అమ్మ నుంచి వచ్చే ఫస్ట్ పాజిటివ్ వర్డ్ ఏంటంటే ఓకే చెయ్యి అనేసి అంటుంది. దాని నుంచి ఇంకా మా అమ్మ నుంచి వేరొకటి ఇంకా ఆలోచనే ఉండదు. నెగిటివ్గా ఏం చెప్పదు, వద్దు చెయ్యొద్దు, లేదా నాన్న ఒప్పుకోడేమో తమ్ముడు ఒప్పుకోడేమో, లేదంటే బయట వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో వద్దు అనేసి అన్నట్టుగా ఏమీ అనదు. నీ ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అనేసి చెప్పేస్తుంది ప్రతి విషయంలో. నేను అట్లానే ఇంకా అమ్మ మాట పట్టుకొని అది నాకు మంచిది చెడ్డది ఇస్తుందా అది తర్వాత విషయం. అయితే నేనైతే ముందు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి కదండి. మనం ఏది ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అయిపోతాం అనే కంటే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అట్లానే నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. షార్ట్స్ ఎప్పుడైతే అప్లోడ్ చేశానో థౌజండ్స్లో వ్యూస్ వచ్చేది. మీకు థౌజండ్స్లో వ్యూస్ అంటే పెద్ద కాకపోవచ్చేమో, కానీ నాకైతే థౌజండ్స్లో వ్యూస్ అనేది ఓకే నేను రీచ్ అవ్వగలుగుతానన్న హోప్ని ఇచ్చింది షార్ట్స్ అనేవి, షార్ట్లో వచ్చే వ్యూస్ అనేవి. సో 1K ప్లస్ 1.9K అట్లా వస్తుంటే నాకు ఎంత ఆనందంగా అనిపించేదంటే మీకు అసలు నేను మాటల్లో చెప్పలేనండి. ఓకే నాకు ఇలా 1.9K 1.2K 1.5K వ్యూస్ వచ్చినా చాలు, లేదంటే సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు, నేనైతే లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను అన్న ఆలోచన నాలో వచ్చేసింది. ఇంకా 2025లో అయితే నేను ఇంకా డెసిషన్ అయితే తీసేసుకున్నాను. సో జనవరిలో స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల, ఇయర్ సర్జరీ ఉండడం వల్ల మళ్ళీ అవన్నీ గ్యాప్ వచ్చేస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసామంటే గ్యాప్ ఇవ్వకూడదు కదా అన్నట్టు నేనైతే ఇంకా గ్యాప్ తీసుకున్నానండి. సో చేద్దాంలే, మనకి ఇయర్ సర్జరీ అంతా చేయించుకున్నాక కొంచెం క్యూర్ అయిన తర్వాత, అంతా బాగున్న తర్వాత, క్లియర్ అయిన తర్వాత చేద్దాము. ఇప్పటికీ లేట్ చేసిన దానికంటే ఈ లేట్ ఏమి ఎక్కువ కాదులే అన్నట్టుగా చేశానండి. సో లాంగ్ వీడియోస్ పెట్టడంలో ఒకటి నా ఫుల్ వ్లాగ్ అనేది ఒకటి పెట్టానండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులన్నీ. సో దానికి 17 వ్యూస్ వచ్చాయి. సో నాకు అది ఎక్కువ అనిపించింది. 17 వ్యూస్ వచ్చాయి అన్నట్టుగా. నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 31 or 32 ఉన్నారు. సో వాళ్ళు ఇంకా నాకు డైలీ 1 or 2 అలా పెరుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, హోప్ని ఇస్తుంది. ఒక్కొక్క సబ్స్క్రైబరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో 31 or 32 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో నాకు నన్ను ఆనందింపచేస్తున్నారు మీరు. సో అలాంటి మీరు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను. సో సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీ మన వ్లాగ్ను ఏదో ఒకటి క్లిక్ అవుతుంది జనాల్లో. సో అది క్లిక్ అయినప్పుడు కంపల్సరీ మనకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు అన్న ఒక హోప్ని అయితే ఇచ్చిందండి యూట్యూబ్ అనేది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ మీద నాకున్న నమ్మకం ఏంటంటే, నేను చూసినప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు ఈ మధ్యలో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. సో నేను అనుకుంటాను, అయ్యో నేను తప్పు చేశాను ఉండిపోయి, ఒకవేళ మేబీ ల్యాక్స్లో నాకు ఉండేవారేమో, లేదంటే థౌజండ్స్లో ఉండేవారేమో అన్నట్టు అనిపించేది. బట్ ఏదేమైనా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలని కదండి ఫైనల్గా. సో అట్లానే నేను ఇంకా అదే అనుకున్నాను. సో నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. ఇంట్లో బ్లౌజులు స్టిచ్ చేస్తాను, నా డ్రెస్సులు నేను స్టిచ్ చేసుకుంటాను. అండ్ మా పక్కింటి వాళ్ళు మా స్ట్రీట్లో వాళ్ళు నాకు ఇస్తూ ఉంటారు బ్లౌజులు. సో నేను అంత పర్ఫెక్ట్ అని అయితే ఏం చెప్పను, బట్ ఓకే చాలా అంటే చాలా బాగా కుడతానని అయితే ఏం చెప్పను. వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి నేను స్టిచ్ చేసే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్న వాళ్ళు నాకు ఒక్కసారి ఒక బ్లౌజ్ ఇవ్వమంటాను. అలా వచ్చారంటే నేను ఒక్క బ్లౌజ్ ఇవ్వండి, మీకు అది సెట్ అయితే నెక్స్ట్ బ్లౌజులు తెద్దురు కానీ అన్నట్టుగా చెప్పాను నేను. అలా నాకు ఒక 5 to 6 మెంబర్స్ బ్లౌజులు అనేవి కంటిన్యూస్గా తెస్తారండి. సో వాళ్ళకైతే నేను లేదు కాదు అనుకుంటే స్టిచ్ చేస్తాను. ఏంటంటే ఇయర్ సర్జరీ అయిన తర్వాత నాకు ఇప్పుడు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 2nd డేట్ అంటే బుధవారానికి 5 months వస్తాయండి, 4 months కంప్లీట్ అయ్యి. సో ఇంకైతే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట, సరే స్టిచ్ చేద్దాము అన్నట్టు. సో అమ్మ బ్లౌజ్ నేను ముందు నుంచి స్టిచ్ చేస్తున్నానండి, ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు ఇంట్లో వాళ్ళకి కంప్లీట్ అయిపోతే అంత ఇబ్బంది ఉండదు అన్నట్టు. సో నేనైతే ఇంకా అమ్మ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తున్నాను. ఆ తర్వాత బయట వాళ్ళవి కూడా 1-2 అట్లా స్టిచ్ చేశాను. సో ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయండి. సో నా ముందు వ్లాగ్లో చూస్తూ ఉన్నట్లయితే మీకు తెలుస్తుందండి, ఫ్రిడ్జ్లో నేను పెట్టిన బట్టలు పక్కన షెల్ఫ్లో
నేను స్టిచ్ చేయాల్సిన బ్లౌజ్ కూడా పెట్టా, అన్ని బ్లౌజులు ఉన్నాయన్నమాట. అవన్నీ నేను సర్జరీకి ముందే నాకు వచ్చిన బ్లౌజులు అండి. బట్ నీకు ఎప్పుడు తగ్గితే నాకు అప్పుడే స్టిచ్ చేయమ్మా, నాకేం ప్రాబ్లం లేదు, అవి ఏమంత అర్జెంట్ కాదనేసి ఇచ్చేసి వెళ్ళిన వాళ్ళే. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నానండి 1 మంత్ నుంచి. సో నాకైతే క్యూర్ అయింది, ఇప్పటికీ సెట్ అయిపోయింది, అంతా ఏం లేదు. అంటే సర్జరీ తర్వాత నాకు వెంటనే సెట్ అయింది. బట్ ఏంటంటే 2-3 మంత్స్ అన్న రెస్ట్ తీసుకోవాలి, లేదంటే మనకి అది ఆ డిఫాల్ట్ అనేది ఇప్పుడు తెలియదు. నెక్స్ట్ అంటే మనకి కొంచెం బలం తగ్గిన తర్వాత తెలుస్తుంది అని చెప్తారు కదండి చుట్టుపక్కల వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, ఎవరైనా ఎవరైనా అనుకోవచ్చు, అందరూ అంటారు. కాబట్టి వాళ్ళ మాటను బట్టి నేను 3 మంత్స్ కంటిన్యూస్గా రెస్ట్ అయితే తీసుకున్నాను. సో రెస్ట్ తీసుకున్నానే కానీ నా మనసు ఏం తృప్తి లేదండి. యూట్యూబ్ వీడియో చేసుకున్నా బాగుండేది కదా అనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా బ్రెయిన్ మొత్తం యూట్యూబ్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి, మీరు నమ్మరు చెప్తే. సో ఇంకొకటి ఏంటంటే కామెంట్స్ వల్ల నాకు షై ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. ఏమో కామెంట్స్ ఏం పెట్టేస్తారో, ఎలా పెట్టేస్తారో, ఏమంటారో వాటిని నేను తీసుకోగలిగేలా ఉంటానో, సెన్సిటివ్గా ఉంటాను, ఇవేం నాకు తెలియవు. ఎందుకంటే నేను బయట ఎవరినన్నా ఏమన్నా నేను ఏం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటే ఏది చేయలేము. సో అట్లానే నేను ఇంకా మీకు చెప్పాను కదా నేను ఫ్రిడ్జ్లో ఉన్నాను, అవన్నీ ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఆ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలి, శారీ బ్లౌజు. సో బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశాను కానండి, స్టిచ్చింగ్ అయితే ఇంక చేయలేదు, మండే చేద్దాం అన్నట్టుగా ఉంచేసాను. నెక్స్ట్ అయితే ఈరోజు సండే కదండి, సండే బ్లాగ్ కదా. సో గోరింటాకు అయితే కోసుకున్నా. అమ్మ ఎప్పుడు సండేనే గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది, మాకు కూడా పెట్టడానికి అప్పుడే ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆషాఢంలో సండే పెట్టుకోవాలంట. ఏమో ఇవి మీరు పాటిస్తారో లేదో తెలియదు, కానీ మేమైతే పాటించాం, అమ్మ కూడా పాటించదు. బట్ ఏంటంటే ఆదివారం పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆదివారం అయితే పెడుతుంది. సో గోరింటాకు అయితే మా ఇంటి ముందు చట్నీ ఉంటుందండి, అదైతే కోసేసి తమలపాకు అయితే కూడా తీసుకున్నాము, ఎందుకంటే తమలపాకులు వేసుకొని రుబ్బుకుంటాము. సో అది అయిన తర్వాత ఇంకా షాప్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని త్వరగా రోజు వంట అయితే చేసుకుని, చూసారా పని అంతా అయ్యేటప్పటికి కూడా నా ఫేస్లో ఎలాంటి అంటే ఫ్రేగ్రెన్స్ అనేది తగ్గలేదు, చూసారు కదా. సో వంట అనేది చేసుకుందాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను. సో మటన్ కర్రీ వండుకుందాం, ఎందుకంటే నేను సండే మార్నింగ్ మేమేం వంట చేసుకోలేదండి, రైస్ ఒకటే కుక్ చేసుకున్నాము. మీ షార్ట్లో చూస్తే తెలుస్తుంది. సో నిన్న నైట్ అంటే శనివారం నైట్ చేసిన కొబ్బరి పచ్చడి ఉంటే, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసిందండి అమ్మ. సో అది ఉంటే ఇంక సండే మార్నింగ్ అది వేసేసుకొని తినేసాము. ఇంక ఈవినింగ్ కర్రీ అయితే తెచ్చుకున్నాము, అంటే కూర తెచ్చుకున్నాము అనమాట, మటన్ తెచ్చుకున్నాము. సో మటన్ తెచ్చుకొని సరే బగారా రైస్ కింద చేసుకున్నాము అన్నట్టుగా, ఇంకా బిర్యానీ విత్ మటన్ కర్రీ చేసుకుందాం అన్నట్టుగా నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. సో అప్పటికి టైం ఎంత అయిందంటే 5:30 to 6 అట్లా అయినట్టుంది. సో ఇంకైతే నేను ఉల్లిపాయలు టమాటాలు కర్రీకి కట్ చేస్తున్నాను అనమాట. మేమైతే కత్తిపీట మీద కట్ చేస్తామండి, ఇదైతే మాది పల్లెటూరే కదండి, మాకు అలా చాక్తో కట్ చేయాలి, బర్నతో కట్ చేయాలి అన్నట్టుగా ఉండదు. సో ఆనియన్స్ కట్ చేసిన తర్వాత నా కళ్ళంతా మండిపోయి ఫుల్ వాటర్ వచ్చేసాయండి. అల్లం అయితే నానబెట్టుకున్నాను మట్టి మొత్తం పోవడానికి. సో నీట్గా వాష్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టేసుకుంటున్నాను. కర్రీ వేసేసి, కర్రీ అంటే మొత్తం వెళ్ళిందండి, ఉల్లిపాయలు మగ్గుతున్న టైంలో అయితే ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టుకుంటున్నాను. అట్లా అల్లం అది కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసేసుకొని నేనైతే అల్లం పేస్ట్ అయితే కొట్టేసుకున్నాను మిక్సీ, ఒక పని అయిపోద్ది కదా అన్నట్టుగా. ఆ రోజైతే కరెంట్ లేదండి నిన్న అసలు, అంటే కరెంట్ లేదని మేము అనుకున్నాం, బట్ కరెంట్ అందరికీ ఉంది, మాకే లేదు. ఏంటంటే ఫీజు కొట్టేస్తుంది అనమాట. సో అది మేము అలా చూసుకోలేదండి. మార్నింగ్ అంటే ఏ టైంకి కరెంటు ఫీజు కొట్టేసింది అనేది మాకైతే తెలీదు. సో మేము ఆలోచించిందే తప్పనమాట. ఎందుకంటే కరెంట్ అయితే ఉంది, మాకు మాత్రం లేదంటే ఫీజు కొట్టేసిందని మేము ఎప్పుడు గ్రహించుకున్నామంటే 6-7 ఆ టైము వంట అంతా అయిపోయిన తర్వాత కూడా గోరింటాకు రుబ్బుకోవాలి, ఇంకా కరెంట్ లేదేంటని బయటకు వచ్చి చూసేటప్పటికి మా షాప్లో కరెంట్ ఉంది, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఉంది, బట్ మాకే లేదు అంటే ఫీజు కొట్టేసింది అనుకున్నాము. అప్పుడు జూనియర్ లైన్మెన్కి వాళ్ళకి ఫోన్ చేస్తే, మేడం నైట్ అయిపోయింది కదా ఇప్పుడైతే చేయకూడదు, రేపు మార్నింగ్ వస్తాం అనేసి అన్నారు. అయ్యో నైట్ అయితే ఎలా అండి, మాకు నైట్ అంతా ఫ్యాన్ తిరగదు కదా అనేసి మేమంటే, లేదు మేడం మేము రేపే వస్తామన్నారు. సరే అని మా తమ్ముడు వచ్చి సెట్ చేసేసాడు అనుకోండి, ఫీజు కొట్టేసిందంట. సో అదంతా రిపేర్ చేశాడు. సో మేమైతే బిర్యానీ చేసుకున్నాము. సో మటన్ కర్రీ అయితే వండుకున్నామండి. సో తినేసాము, ఎర్లీగా తినేసాము. గోరింటాకు పెట్టుకోవాలి కదండి. సో తినేసాము, ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము. గోరింటాకు పెట్టేసుకొని ఇంకా కడిగేసుకున్నాను. నేనైతే 1 hour అట్లా పెట్టుకున్నాను. గోరింటాకు పెట్టుకుంటే నాకు ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలనిపించేదండి.
అంతే వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.